తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనవరి 2025 నుండి మే 2025 చివరి వరకు మొత్తం 2272 ప్రసవాలని విజయవంతంగా నిర్వహించాం. ఖమ్మం జిల్లా జనరల్ ఆసుపత్రిలో 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రి భవనంపై వాటర్ రూఫ్ ఏర్పాట్లు చేశాం. మంత్రివర్యుల ప్రత్యేక చొరవతో 2 టన్నుల సామర్థ్యంతో 8 ఏసీల్ని ఏర్పాటు చేశాం. రోడ్డు ప్రమాద సమయంలో అత్యవసరమైన చికిత్స అందించేందుకు 50 పడకల ఐసీయూ వార్డు 23 కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతుంది. ఖమ్మం సుడా నిధుల నుంచి ₹1 కోటి విడుదల చేసి ఆసుపత్రిలోని బాత్రూమ్ మూత్రశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం. వైద్య కళాశాల ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో 15,040 జనరల్ సర్జరీలు, వివిధ రకాల శస్త్రచికిత్సలు విజయవంతంగా అందించాం. డయాలసిస్ సెంటర్ ద్వారా 4,905 మంది రోగులకి సేవలు అందిస్తున్నాం. స్త్రీ శిశు సంక్షేమం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా జిల్లాలోని 1,840 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 12,809 మంది గర్భిణీలు, బాలింతలు, 56,232 మంది 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందిస్తున్నాం. సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 74 కేసుల్ని పరిష్కరించాం. అమ్మాయి పుట్టడం అదృష్టమనే భావన కలగాలని జిల్లా కలెక్టర్ మా పాప మా ఇంటి మణిదీపం అనే మంచి కార్యక్రమాన్ని 26 మార్చి 2025 నుండి జిల్లాలో చేపట్టారు.